చివరి 5 నిమిషాలు మాత్రమే శ్వాస మీద ధ్యాస. ఎలాంటి ఆలోచనలు వస్తున్నా కట్ చేస్తూ మీ శ్వాసను గమనిస్తుండండి మాస్టర్స్. ఇంకొక 5 నిమిషాల్లో మనకి గురు పౌర్ణమి ప్రోగ్రాము మొదలవుతుంది మాస్టర్స్. మరి చక్కగా ఈ 5 నిమిషాలు శ్వాసని గమనించండి.
ఎవరు కళ్ళు తెరవద్దు, ఎవరు మాట్లాడద్దు. చివరి ఒక నిమిషం శ్వాసానుసంధానం, శ్వాసతో ఏకం. చివరి ఒక్క నిమిషం మాత్రమే. లాస్ట్ శ్వాసానుసంధానం, శ్వాసతో ఏకం. జస్ట్ బీ విత్ యువర్ బ్రెత్.
శ్వాసతో ఏకం. బీ విత్ యువర్ బ్రెత్. కేవలం నేను మరియు నా శ్వాస. Last 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. రెండు చేతులు విడదీసి కళ్ళపై ఉంచుకుందాం. 5, 4, 3, 2, 1, 0. రెండు చేతుల్ని కళ్ళపై నుంచి తీస్తూ వీలైనంత నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. గట్టిగా కరతాళ ధ్వనులతో ఈరోజు మనం ప్రారంభించుకోబోతున్నటువంటి గురు పౌర్ణమి ధ్యాన జ్ఞాన వేడుకలకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అధ్యక్షులు మరియు వారి శ్రీమతి అన్నపూర్ణ గారి నేతృత్వంలో ఈరోజు మరియు రేపు 2 రోజులు మనము ఈ విశ్వ సంతోషి పిరమిడ్ ధ్యాన కేంద్ర ప్రాంగణంలోని వేడుక ఫంక్షన్ హాల్లో 2 రోజులు మనం ఈ సంబరాలు నిర్వహించుకోబోతున్నాం. ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. విజయభాస్కర్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వాలంటీర్స్ ప్లీజ్. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఈ గురు పౌర్ణమి సందర్భంగా వారి యొక్క విశిష్టమైన సందేశాన్ని, పరమ గురువుల సందేశాన్ని అందించడానికి కాకినాడ స్త్రీపీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామివారి ప్రియ శిష్యులు శ్రీ రామాయణ రత్న సుధాకర బిరుదాంకితులు అనపర్తి శ్రీపీఠ వ్యవస్థాపకులు పూజ్యశ్రీ శ్రీ రామచంద్రశేఖర స్వామి వారిని వారి కరతమల మలకుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేయడానికి విజయభాస్కర్ రెడ్డి గారిని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. ముందు మన జ్యోతి ప్రజ్వలన కంటే ముందు గణపతి సూక్తంతో మనం ప్రారంభించుకుందాం. గణపతి సూక్తం మనతో పంచుకోవడానికి అన్నపూర్ణ మేడం గారు, పద్మ గారు మరియు శుభ మేడం గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సో ముందుగా మనము గణపతి సూక్తంతో మనము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సో ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం శ్రీ రామచంద్రశేఖర స్వామివారి చేతుల మీదుగా, అలాగే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో విజయభాస్కర్ రెడ్డి గారు, అన్నపూర్ణ మేడం గారు మరియు తదితర సీనియర్ మాస్టర్స్ అందరూ కూడా, హేమంత్ రెడ్డి గారు, రోహిలా మేడం గారు, గట్టిగా కరతాళ ధ్వనులు, బిగ్ క్లాప్స్. So, thank you so much. వెళ్ళండి. ఓకే, ఇప్పుడు మనం గణపతి సూక్తంతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం.
అన్నపూర్ణ మేడం గారు, పద్మ మేడం గారు, శుభ మేడం గారు, ప్లీజ్. हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती दीनामवित्रवती गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओम्। शांति शांति शांति। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम पत्रीश्वराय विद्महे ध्यानदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम श्रीवेदपुरुषाय नमः। ओम शांति शांति శాంతి. సో ఇప్పుడు గురు పౌర్ణమి సందర్భంగా మీ అందరికీ మరొకసారి హార్దిక స్వాగతం పలుకుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అధ్యక్షులు, ద మోస్ట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లోనే వారు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. పత్రిజీ అందించినటువంటి ఆ లక్ష్యాన్ని తన లక్ష్యంగా చేసుకుని ఒక కోనసీమలోనే కాదు, దాదాపు 2 తెలుగు రాష్ట్రాలలో కూడా వారి సేవల్ని విశేషంగా అందిస్తున్నటువంటి శ్రీ నల్లమిల్లి విజయభాస్కర్ రెడ్డి గారిని ఈ కార్యక్రమ సందర్భంగా వారి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అలాగే నా అత్తమామలకు, ప్రాపంచికంగా నాకు మంచి మార్గాన్ని చూపించిన నా మేనమామ మేడపాటి రామలింగారెడ్డి గారు, శ్రీకృష్ణవేద దంపతులు, మరి అలాగే ప్రతి కార్యక్రమంలోనూ నా వెన్నంటి ఉంటున్న నా కుటుంబ సభ్యులకు ముందుగా శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు గురు పౌర్ణమి ధ్యాన జ్ఞాన యజ్ఞం, రెండవది జ్యోతి ప్రజ్వలన ద్వారా మనం ప్రారంభించుకున్నాము. మరి ఈ కార్యక్రమాలు చేస్తున్నామని అంటే వ్యాపారపరంగా నేను వ్యాపారాలు చేసుకుంటూ ఈరోజు కూడా
వెనుతిరిగి చూడకుండా ముందుకు వెళ్తున్న సమయంలో కూడా చాలా ఆనందంగా ఉన్నానని అనుకున్నాను. కానీ అంతకంటే బ్రహ్మానందం స్పిరిచువాలిటీగా, ఆధ్యాత్మికతగా నువ్వు పొందే ఆనందాన్ని అందరికీ ఎప్పుడైతే అందివ్వగలవో అప్పుడే నిజమైన బ్రహ్మానందాన్ని పొందగలవని చెప్పిన ఏకైక గురువు, విశ్వవ్యాప్త పిరమిడ్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ చెప్పిన మాటలకు కనెక్ట్ అయ్యి ఈరోజు నేను, నా కుటుంబం మరి ఈరోజు ఈ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తాము అంటే మరి ప్రతి దానికి కారణం ఉంటుంది. ప్రతి ఒక్కరూ అనుకుంటాం భూమి మీదకు వచ్చాము, వెళ్ళాము అంటే మన మానవ జన్మకు అర్థం లేదు. మనం ఏదో చేయటానికి వచ్చాము, ఆ చేయడాన్ని మర్చిపోయి ఏదేదో చేస్తున్నాము, ఎక్కడెక్కడో వెతుకుతున్నాము. కానీ సత్యాన్ని నిర్భయంగా చెప్పిన గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ, ఆయన మార్గదర్శకత్వంలో ఆయన ఆశయం కోసం అంటే ఆయన భూమి మీద లేరు, ఆయనకేం కలిసి రాదు, ఆయన పొగిడినంతలో నాకేం కలిసి రాదు. కానీ ఏ గురువు చెప్పినటువంటి సత్యాన్ని నిర్భయంగా చెప్పి ఒక మంచి 3 ఆశయాలని మన ముందుంచి వెళ్ళారు. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. మరి ఈ ఆశయాల కోసం భూమి మీద ఉన్నంత కాలం కూడా వర్క్ చేయాలనే తపనతో నేను, నా కుటుంబం వర్క్ చేస్తూనే అందులో భాగంగానే మరి మా మేడం గత సంవత్సరం కూడా తనే కార్యక్రమం డిజైన్ చేసుకుని ఏర్పాట్లు చేయడము, నేను సపోర్ట్ చేయడం, అలాగే మరి యజ్ఞం 2 కూడా. మేడం అని అంటే ఏ కార్యక్రమం తలపెట్టినా ఒక్కరితో అయ్యేది కాదు. మరి మేడంకి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ధ్యానికి కూడా శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది ఒక చిన్న కుటుంబం కాదు, చాలా పెద్ద కుటుంబం. ఎక్కడ ఏ దేశం వెళ్ళినా కూడా మన కుటుంబ సభ్యులు ఉంటారు. ఏ ఆధ్యాత్మిక సంస్థకైనా ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు మరి గురువుగారు దగ్గర సుమారు 26-27 దేశాలు తిరిగి మరి అందివ్వడం. ఈరోజు ఏదైతే పిఎంసి పిరమిడ్ మెడిటేషనల్ ఛానల్ ద్వారా మరి యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ లైవ్ వెళ్తుంది. మరి ఇక్కడ జరిగే కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడా వినడము వెళ్ళడము కాదు, ఇక్కడ చెప్పిన గురువులు చెప్పింది కానీ మరి సీనియర్ మాస్టర్ చెప్పింది కానీ ప్రతి ఒక్కరు విని ఆచరించి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలి. మేమేదైతే ఆనందాన్ని పొందుతున్నామో ఆనందాన్ని పంచడం కోసం మాత్రమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ప్రతి కార్యక్రమం, ఏ కార్యక్రమం చేసినా ప్రతి దానికి కారణం ఉంటుంది. మనం జన్మ తీసుకొచ్చాము, ఈ భూమి మీదకి ఈ పనులు చేయడానికి వచ్చాము. ఆ పని చేయడంలో ఒక భాగంగానే ఈరోజు ఈ జ్ఞాన యజ్ఞం. మరి అలాగే ఈరోజు మనకి జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభం చేసిన మరి స్వామీజీ వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడికి విచ్చేసిన మరి యావత్ ధ్యాన మిత్రులకు, ధ్యాన కుటుంబ సభ్యులకు, మరి ప్రెస్ వారికి, మీడియా వారికి కూడా శిరస్సు వంచి హృదయపూర్వక ఆత్మవందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన అన్నపూర్ణ మేడంని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన పూజ్య గురుదేవులు శ్రీరామ చంద్రశేఖర స్వామివారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనం అసలు ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నాము అంటే దానికి కారణమైన మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఆయనకి మనందరం కూడా వేల కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి. గురువు గారికి గుర్తు చేసుకుంటూ గురువు గారిని ఇక్కడికి ఆహ్వానించుకున్నాము. గురువు గారు వచ్చారు ఈ కార్యక్రమానికి, పత్రిజీ గారు వచ్చారు. ఎలా వచ్చారు? ఇక్కడున్న వాళ్ళందరి రూపంలో గురువు గారు వచ్చారు. ఈ స్వామివారి రూపంలో వచ్చారు. ఇక్కడికి విచ్చేసిన వారు అందరి రూపంలో కూడా గురువు గారు ఈ వేదిక దగ్గరికి వచ్చారు. ఈ 2 రోజులు మనతోనే ఉంటారు.
మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందించిన ఈ ధ్యాన మార్గం నేను 2006లో తెలుసుకుని ఆ మార్గం ద్వారా నేను ఎంతో ఆనందాన్ని పొంది ఆ ఆనందాన్ని అందరికీ పంచాలి అని నా యొక్క ఇన్నర్ వాయిస్ ద్వారా నేను ఈ యొక్క ధ్యానాన్ని గురువుగారి యొక్క సంకల్పంలో భాగంగా ముందుకు ప్రయాణిస్తున్నాను. దీనికి పూర్తిగా నా భర్త విజయభాస్కర్ రెడ్డి గారి యొక్క సహకారం, అలాగే నా పిల్లలు సహకారం పూర్తిగా నాకు ఎప్పుడు ఉంటుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాను అంటే ఎంతోమంది ధ్యానమిత్రుల యొక్క సహకారం నాకు ఉంది కాబట్టే నేను చేయగలుగుతున్నాను. నేను ముందు కనిపించవచ్చు, కానీ నా వెనకాల ఎంతో పెద్ద సమూహం ఉంది నాకు సహకరించే మాస్టర్స్ అందరూ కూడా. వారందరికీ హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. అలాగే మరి నాకు ఎప్పుడు నా వెన్నంటి నాకు సహకారం అందిస్తున్న నా భర్త విజయభాస్కర్ రెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇంత అద్భుతమైన ఈ మార్గంలో నేను ప్రయాణం చేస్తూ గత 2 సంవత్సరాలుగా ఇక్కడ ఎప్పటి నుంచో పిరమిడ్ ఉంది. 12 సంవత్సరాల క్రితమే మేము పిరమిడ్ కట్టాము. అయితే ఆ పిరమిడ్ని గురువుగారు వచ్చేటప్పుడు ఎన్నో ప్రోగ్రామ్స్ జరిగేవి. తర్వాత నుంచి గత 2 సంవత్సరాల నుంచి మాత్రం ఇక్కడ ప్రతి నెల పౌర్ణమి ధ్యానాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే లాస్ట్ ఇయర్ మనం గురు పౌర్ణమి ధ్యాన జ్ఞాన యజ్ఞం 1 జరుపుకున్నాము. ఇది గురు పౌర్ణమి ధ్యాన జ్ఞాన యజ్ఞం 2. మరి దీని ఎందుకు నాతో చేయించుకుంటున్నారో గురువుగారు నాకు తెలీదు. కేవలం నా ఇన్నర్లో ఒకటి అనిపిస్తుంది, దాన్ని నేను అమలు పెడతాను అంతేనండి. నిజం చెప్పాలంటే డిసైడ్ అయిపోయిన తర్వాతే మా వారు విజయభాస్కర్ రెడ్డి గారికి చెప్తాను. ముందు కూడా చెప్పలేను. నాకు అప్పుడు లోపల నుంచి వచ్చిందంటే డిసైడ్ అయిపోయినట్టే. అది అయిపోయిన తర్వాతే ఇలా చేస్తాను అని చెప్తే ఆయన ఏమనరు, ఓకే అంటారు. అలాగే ఏర్పాట్లకి నేను మన మాస్టర్ సహకారంతో ఎప్పుడు ముందుకు వర్క్ చేస్తూ ఉంటాము. ఆయన నాకు ఇవ్వాల్సిన సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఏం సపోర్ట్ అండి? మనీ. అది ఉంటేనే కదా ఈ కార్యక్రమాలు. ధ్యానం కావాలన్నా కూడా మనీ పెట్టాలి ఈ కార్యక్రమాలు కావాలంటే. అందుకని ఆ సపోర్ట్ అంతా నాకు ఇస్తారు. మరి ఈ మార్గంలో నేను ఎంతో అద్భుతమైన ఆనందాన్ని పొందుతున్నాను. అలాగే నన్ను కన్నా నా తల్లిదండ్రులకి, నా అత్తమామలకి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి నేను ఇక్కడ విశ్వ సంతోషి పిరమిడ్ ధ్యానాశ్రమం మొదలుపెట్టి ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలు చాలా పల్లెలు ఉన్నాయి. ఆ పల్లెల్లో ధ్యానం ఇంతకుముందు ఒకసారి మన మాస్టర్స్ తెలియచేశారు, కానీ వాళ్ళు ఇంకా పూర్తిగా రావట్లేదని మరలా చెయ్యాలి అని 2 సంవత్సరాల నుంచి అనుకుంటుంటే అది కరెక్ట్గా నెల ముందు మాకు స్టార్ట్ అయిందండి. మన మాస్టర్స్ వచ్చి ఆ గ్రామాల్లో పాంప్లెట్స్ పంచిపెట్టి అక్కడ ఏదో ఒక దేవాలయం దగ్గర జనాన్ని గ్యాదర్ చేసి కూర్చోబెట్టేవారు. మరి మొట్టమొదటిగా నడుం బిగించి నేను వస్తాను మేడం అని పుట్టకొండ చంద్రావతి మేడము ముందుకొచ్చి ఇక్కడ మాస్టర్స్ అందరినీ గ్యాదర్ చేసి మరి ఆ గ్రామాల్లో పాంప్లెట్స్ అన్నీ పంచి నన్ను పిలిస్తే నేను వెళ్ళి క్లాసులు మొదలుపెట్టి అలా మన మాస్టర్స్ అందరూ కూడా ఎంతోమంది వెళ్ళి అక్కడ క్లాసులు చెప్పి సప్తాహాలు చేసి ఈ నెలల్లో కూడా వాళ్ళందరినీ కూడా ఇక్కడ కార్యక్రమానికి మేము ఇన్వైట్ చేయడం జరిగింది. మరి ఇలాగ మన గురువు గారు ఏదైతే ధ్యానాన్ని ప్రపంచమంతా అందించాలి అన్నారో దానిలో నేను సైతం అన్నట్టుగా నేను ఏదో కొంచెమైనా నా వంతు నేను చెయ్యాలి. ఎందుకంటే నాకు ఈ జీవితాన్ని, ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితాన్ని గురువుగారే ఇచ్చారు. గురువుగారు ఇచ్చిన జీవితం ఇది. అందుకని ఆయన సేవ కోసం, ఆయన సేవ అంటే ధ్యాన సేవ కోసమే ఈ జీవితాన్ని నేను ఉపయోగిస్తాను.
ఎందుకంటే నేను సుమారు 10 సంవత్సరాలు అవుతుందండి నేను క్యాన్సర్కి గురయ్యాను. అది 3rd స్టేజ్కి వెళ్ళిపోయింది. నిజంగా ఎంతోమందిని మనం చూస్తే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఏదో 1 సంవత్సరం 6 నెలలు ఇలా బ్రతుకుతున్నారు తప్పితే బాగా హెల్తీగా బాగా ఉన్న వాళ్ళని మనం చాలా అరుదుగా చూస్తాము. అలాంటిది ఆ 3rd స్టేజ్ క్యాన్సర్ నుంచి నేను కంప్లీట్ హెల్తీగా బయటపడి ఈ 10 సంవత్సరాల నుంచి ఎంతో ఆరోగ్యంగా నేను ఇలా చేస్తున్నాను, ఇలా తిరుగుతున్నాను అంటే ఆ గురువు గారి యొక్క కృప నా మీద ఉండడం వల్లే. అందుకనే నా జీవితం, ఈ జీవితం ఏదైతే ఇప్పుడు నేను ఆ తర్వాత జీవితం, ఇప్పుడు నాకు ఆ యొక్క హెల్త్ ప్రాబ్లం తర్వాత జీవితం అంతా కూడా గురువు ఇచ్చిందే ఇప్పుడు నేను జీవిస్తున్నది అంతా కూడాను. అందుకని ఆయన యొక్క ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పంలో నా శ్వాస ఉన్నంత వరకు కూడా నేను పనిచేస్తూనే ఉంటాను. మరి మన గురువు గారైన సదానంద యోగి గురువు గారికి కూడా మనందరం హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియచేసుకుందాం. ఎందుకంటే సదానంద యోగి గారు ఆ గురువు గారిని మనకి పత్రిజీ గురువు గారిని తయారు చేసి అందించారు. అలాగే స్వర్ణమాల పత్రి మేడం కూడా మనం హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుందాం. ఓకే మాస్టర్స్, మరి ఇక్కడ మనకి స్వామివారు విచ్చేసి ఉన్నారు. ఈరోజు ఇక్కడికి మనకి విచ్చేసిన ఈ స్వామివారిలో మన పత్రిజీని చూసుకుంటూ మనం ఈరోజు ఆయన ఇచ్చే ఆ యొక్క విలువైన జ్ఞాన సందేశాన్ని మనం తీసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.